జిల్లాలో పాత కొత్త నేతల మధ్య వైరం తీవ్ర స్థాయికి చేరిందా? నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యేపై ఆ నాయకుడి వ్యాఖ్యలు దేనికి సంకేతం? ఆ మాజీల అనుచరగణమే నియోజకవర్గంలో రైస్ స్కామ్ లో కీలక పాత్రధారులుగా ఉన్నారనే ఆరోపణలు నిజమేనా? ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాకుండా విజిలెన్స్ విచారణ జరిపిస్తామని మరో మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయా? ఇంతకీ ఎవరా మాజీ ఎమ్మెల్యేలు? అసలు ఏ నియోజకవర్గం కహాని? మనం ఇంతలా చర్చించుకుంటున్న ఆ నియోజకవర్గం మరేదో కాదు, నిర్మల్ జిల్లాలోని ముథోల్. ఆ మాజీ ఎమ్మెల్యేలు మరెవరో కాదు, విఠల్ రెడ్డి, నారాయణరావు పటేల్. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత విఠల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ గుటికి చేరడంతో వీరి మధ్య వైరం ముదురుతూ వస్తోంది. విఠల్ రెడ్డి తండ్రి గడ్డెన్న కాంగ్రెస్ పార్టీకి వీరవిధేయుడు. ముథోల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి 6 సార్లు ఎమ్మెల్యేగా, బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసిన ఘనత ఆయనది. విఠల్ రెడ్డి మొదట ప్రజారాజ్యం పార్టీ నుంచి ఎన్నికల బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. తర్వాత 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి విజయం సాధించారు. 2014లో బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో హస్తానికి హ్యాండ్ ఇచ్చి కారెక్కేశారు విఠల్ రెడ్డి. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. పదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్న విఠల్ రెడ్డి హయాంలో నియోజకవర్గ అభివృద్ధి జరగలేదనే వాదనలున్నాయి. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న నారాయణరావు పటేల్ ప్రజా సమస్యలపై గలమెత్తుతూ వచ్చారు. అయితే విఠల్ రెడ్డి అనూహ్యంగా మళ్లీ కాంగ్రెస్ గూటికే చేరారు. జెండా ఒకటే కానీ మనసులు మాత్రం కలవలేదు. అధిష్టానం బుజ్జగింపు చర్యలు చేపట్టినా నేతల మధ్య మనస్పర్ధలు ముదురుతూనే వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన విఠల్ రెడ్డి తప్పుల నుంచి తప్పించుకోవడానికే గోడ దూకారంటూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు ఆయన ప్రత్యర్థులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సీఎంఆర్ బియ్యం గోల్మాల్లో వేల కోట్ల కుంభకోణం జరిగిందని అధికారులు గుర్తించారు. ముథోల్ నియోజకవర్గంలో ఆరోపణలు ఎదుర్కొంటోన్న రైస్ మిల్లుల యజమానులు విఠల్ రెడ్డికి సన్నిహితులంటూ కాంగ్రెస్ పార్టీలోని మరో వర్గం నేతలే ఆరోపిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ బాధ్యతలు చేపట్టాక ఉమ్మడి జిల్లా నేతలతో సమావేశం నిర్వహించారు. నేతలు భేదాభిప్రాయాలు వదిలేసి పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని సూచించారు. అధికారంలో లేనప్పుడు బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఇబ్బందులు పడ్డా పార్టీలు మారకుండా పార్టీ కోసం కష్టపడ్డ నేతలకు పదవులివ్వాలని నేతలు కోరారు. కానీ ముథోల్ కాంగ్రెస్ నేతలు ఎవరికి వారుగా పార్టీ కార్యక్రమాలు చేసుకుపోతున్నారు. అధిష్టాన పెద్దలు క్లాస్ తీసుకున్నాకైనా నేతల్లో మార్పు వస్తుందని భావించారు. భైంసాలో నిర్వహించిన నియోజకవర్గ కార్యకర్తల సమావేశానికి టీపీసీసీ పరిశీలకులు చంద్రశేఖర్ గౌడ్, ఎండీ అవేజ్ హాజరయ్యారు. ఈ మీటింగుల్లో విఠల్ రెడ్డి, నారాయణరావు పటేల్ వర్గాల మధ్య తోపులాట జరగడంతో పార్టీ పరిశీలకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాయకులు తమ అనుచరులను నియంత్రించకపోతే సస్పెండ్ చేస్తామనడంతో నేతలు తమ వర్గాలను సముదాయించుకున్నారు. ముథోల్ నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరిగినా ఇద్దరు నేతల అనుచరగణం బాహాబాహికి దిగుతోంది. మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ ఇందిరమ్మ ఇళ్లను విఠల్ రెడ్డి వర్గానికి కేటాయిస్తే సహించేది లేదని, అవకతవకలకు పాల్పడితే విజిలెన్స్ విచారణ చేయిస్తానంటూ నేతలు ముందే హెచ్చరించినంత పనిచేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి 18 నెలలవుతున్నా హామీలు నెరవేర్చలేదంటూ ప్రతిపక్షాలు ముప్పేట దాడి చేస్తుంటే ముథోల్ కాంగ్రెస్ నేతలు వర్గపోరుతో ఆ నియోజకవర్గంలో కొంప కొల్లేరయ్యేలా ఉందని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ పేరున్న 3 నేతలున్నా పార్లమెంటు ఎన్నికల్లో నియోజకవర్గంలో అతి తక్కువ ఓట్లొచ్చాయి. నేతల వర్గపోరు పార్లమెంటు ఎన్నికల్లో పార్టీకి నష్టం చేస్తే అధిష్టానం హెచ్చరించినా నేతలు మారకపోవడంతో రానున్న ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో పార్టీకి గడ్డుకాలమే అనే చర్చ వినిపిస్తోంది. ముథోలే కాదు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మిగిలిన నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్లో ఇంటి పోరు రచ్చకెక్కుతోంది. 10 నియోజకవర్గాల్లో వర్గపోరు ఉండడంతో కడుపు చించుకుంటే కాళ్ల మీద పడేలా ఉంది పరిస్థితి.